నడి వయసైనా రాకముందే వైద్యం పొంది, జీవితంలో అన్ని సుఖాలకు దూరమైన కమలను చూస్తే నా గుండె చేరువయ్యేవి. నా సంపాదనలో రూపాయి తెలియకుండా మాయమవుతున్న డబ్బును గురించి మీ అమ్మ సవాలక్ష ఆరాలు తీయటం ప్రారంభించింది. చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమీ అనలేదు. కానీ 10 రోజుల తర్వాత కమల దగ్గర నుంచి పిడుగులాంటి ఉత్తరం వచ్చింది. అందులో ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదినకు తెలియదని నేను కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే చిల్లి గవ్వ కూడా ముట్టుకునేదాన్ని కాదు. నీ డబ్బు మీద నాకు స్వతంత్రం లేదని నువ్విలా చాటుగా సాయం చేయాలనుకోవడంలోనే తెలిసిపోయింది. భగవంతుడు దయ వల్ల నాకు పిల్లలున్నారు. వాళ్ళు కాస్త పెరిగి పెద్దయితే నాకే లోటు లేదు. నేనసలే చాలా బాధలో ఉన్నాను. నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపవద్దు. ఎవరి చేత ఎలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు. నీకు కమల అనే చెల్లెలు ఉందనే సంగతి మర్చిపో అంటూ వ్రాసింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు 6 నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. ఆయన ముఖం అంతా వ్యాధి పూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు చెల్లినట్లు కనిపించసాగింది. నేనెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకున్న మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటనలే ఎక్కువ గుర్తుకొస్తాయి అన్నారు. ఆ రాత్రి మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకొని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా ఇన్ని విషయాలు చెప్పగా నేనేనాడూ వినలేదు. నాలో నాకు తెలియనివి, నేను విననివి, విన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకమున్నాయి. ఎన్నో రోజుల నుంచో ఆయన గుండెల్లో గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారిగా వెల్లువలా ఉధృతంగా పొంగి పొరలి బయటికి రాసాగాయి. రాత్రి నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నాకు నిజంగా కమలత్తయ్య వాళ్ళని చూడటానికి చాలా హుషారుగా అనిపించింది. ఎలాంటి వసతులు లేని పల్లెటూరు, పాడి పంట పుష్కలంగా ఉండే సంసారం, మట్టి ఇంట్లో నేల మీద కిరోసిన్ లాంతర్ పెట్టుకుని దాని చుట్టూ గుండ్రంగా కూర్చొని చదువుకునే పిల్లలు, పైన కప్పులేని స్నానాల గదులు, బావి నీళ్లు. నాన్నగారు ప్రతి చిన్న విషయం వర్ణించి చెప్తుంటే శ్రద్ధగా చెవులు అప్పగించి వింటున్న నాకు ఆ ఇల్లు, ఆ పరిసరాలు కళ్ళ ముందు కదలసాగింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిసరాలలో తిరగాలన్నంత ఉత్సాహం వచ్చింది. మర్నాడు నాన్నగారు లేవగానే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చారు. ముందు ఉత్తరం వ్రాయాల్సిన అవసరం లేదన్నారు. నేనెప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను ఆనందంగా ఆహ్వానిస్తారని చెప్పారు. శారది వచ్చేసరికి నాతో పాటు తను కూడా లేకుండా పోతే ఇద్దరం కూడబలుక్కున్నట్టు అవుతుందేమోనని సందేహించారు. కానీ లేకపోతే తను కూడా నాతో వచ్చేవారు. బ్యాంకులో నా పేరు మీద ఉన్న అకౌంట్లో ఒక 500 రూపాయలు అప్పివ్వమని అడిగారు నన్ను. అప్పుడప్పుడు అవసరానికి నా దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేయటం అమ్మ నాన్నగారికి ఇద్దరికీ అలవాటే. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని సరాసరి బజారుకు వెళ్ళాం. నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు పెట్టి నాన్నగారు రాజేశ్వరికి ఒక ముత్యాల గొలుసు కొన్నారు. తన దగ్గరున్న 200 రూపాయలు పెట్టి మిగతా పిల్లలందరికీ బట్టలు కొన్నారు. అవి కొంటున్నంతసేపు వాళ్ళ రూపు స్వభావాల గురించి నాకు వర్ణించి చెప్తూనే ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. నేను పెట్టె సర్దుతుండగా నాన్నగారు వచ్చి దగ్గరగా నిలబడ్డారు. ఎంబ్రాయిడరీ చేసిన నైలాన్ జార్జెట్ చీరలు 1-2 మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. వెంకటగిరి ఉప్పాడ జరీ చీరలు పెట్టుకోమన్నారు. స్లీవ్స్ జాకెట్లు వద్దన్నారు. అక్కడున్నన్ని రోజులు 2 జడలు మానేసి ఒకే జడ వేసుకోమన్నారు.
సాధ్యమైనంత వరకు వాళ్ళలో ఒక పిల్లగా కలిసిపోమని, ఎలాంటి ఎవ్వరికం లేకుండా చనువుగా ప్రవర్తించమని కోరారు. నాకిదంతా తమాషాగా, కలలా, గమ్మత్తుగా ఉంది. నేనింతవరకు నా వెంట అమ్మ గాని, నాన్న గాని లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనెన్నడూ చూడని వాళ్ళ దగ్గరికి, అందులోనూ అమ్మకి గిట్టని వాళ్ళ దగ్గరికి సరిగ్గా శారది వస్తున్న సమయంలో ఇక్కడ లేకుండా వెడుతున్నాను. అమ్మకి ఇదంతా తెలిస్తే ఏమవుతుందోననే ఊహ విచిత్రంగా, కుతూహలంగా చక్కిలిగిలి పెడుతున్నట్టుగా అనిపించసాగింది. ఆ రాత్రే ప్రయాణం. నాన్నగారు నేను ఎలా వెళ్ళాలో వివరంగా కాగితం మీద వ్రాసి ఇచ్చారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే కళ్ళు మూసుకొని వెళ్ళి సరాసరి నిమ్మలూరులో ఆ ఇంటి ముందు నిలబడవచ్చు. రాత్రయింది. స్టేషన్‌కి వెళ్ళాల్సిన టైం దగ్గరకు పడుతున్న కొద్దీ నా భయం భయంగా, బెంగగా, అత్యద్భుతంగా, అపురూపంగా అనిపించసాగింది. భయం వేయటం లేదుగా మీనా? నాన్నగారు హఠాత్తుగా అడిగారు. ఊహూ తల అడ్డంగా తిప్పాను. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే లేదు లేదు అలాంటిదేమీ లేదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నా. స్టేషన్‌కి మేం వచ్చేసరికి రైలు అప్పటికే ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చి ఆగి ఉంది. నేను లోపలికి ఎక్కి కూర్చున్నాను. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతుంది. నాన్నగారు హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుంటూ మీనా ఏం భయమంటే సంకోచం ఏమాత్రం వద్దు. నీకెప్పుడు వెనక్కి తిరిగి రావాలనిపిస్తే ఆ క్షణం వచ్చేయ్ ఏం? అన్నారు. నేను అలాగే అన్నట్టు తలూపాను. అత్తయ్యని అడిగానని చెప్పు అన్నారు. తలూపాను. రైలు కూత వేసింది. నా ఒళ్ళు జల్లుమంది. వెళ్ళిన వెంటనే టెలిగ్రామ్ ఇప్పించు. అలాగే. రైలు కదిలింది. జాగ్రత్త సుమా! మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది. చెయ్యి ఊపుతూ అన్నారు. నేను కూడా చెయ్యి ఊపాను. ప్లాట్‌ఫామ్ మీద నిలబడ్డ నాన్నగారు క్రమంగా వెనక్కి అయిపోయి, నా కంటికి కనిపించకుండా అదృశ్యమైపోయారు. నాన్నగారు క్రిందకు దిగారు. రైలు వేగాన్ని పుంజుకుంది. నాకు ఒక్కసారి ఒళ్ళంతా వెచ్చటి వడగాడ్పు కొట్టినట్టుగా వేడి ఎక్కిడి గుండెల్లో మొదలైన సముద్రం హోరులాంటి శబ్దం చెవులు వరకు పాకింది. ఒంటరిగా వెడుతున్నాను అనే ఊహ భయంగా మారి వెన్నుముక మీద జరజర పాకటంతో శరీరమంతా గగ్గురు పొడిచింది. ఒక క్షణమంతా అయోమయంగా అనిపించింది. మరుక్షణంలో గిర్రుమంటూ కళ్ళు తిరిగాయి. స్పృహ తప్పి క్రింద పడిపోతాననే అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మనుషుల్లో ఆత్మ సంశయ మనశక్తి అని ఏదో ఉంటుంది అంటారే, అది నాలో కూడా ఉన్నట్టు ట్రైన్‌లో బయలుదేరిన కొద్దిసేపటికి నాకు తెలిసింది. ఎన్నడూ కనీసం రిక్షా అయినా ఎక్కని వాళ్ళని బలవంతంగా స్మృతి కుదేసి భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటే భయంతో వాళ్ళెలా బెదిరిపోతారో అలా బెదిరిపోయిన నా మనసు క్రమేకి కుదుటపడసాగింది. నేను అనుకున్నట్టుగా నాకు స్పృహ తప్పలేదు. చెవుల్లో హోరుమంటూ వినిపిస్తున్న శబ్దం కాస్త కాస్తగా తగ్గిపోసాగింది. ప్రపంచం యథాప్రకంగానే ఉంది నా చుట్టూ. ఇంత క్రితం కళ్ళు ముక్కులు గల వింత జీవాలుగా కనిపించిన జనం ఇప్పుడిప్పుడే మామూలు మనుషులుగా కనిపించసాగారు. కిటికీ దగ్గర నిలబడి నాన్నగారి వీడ్కోలు ఇచ్చి మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళి కూర్చోబోయే ఈ కాస్త సమయంలోనే నాలో ఇంత భూకంపం వచ్చి మళ్ళీ శాంతించింది. రైలు ఎక్కటం అంతగా అలవాటు లేని నేను రైలు ఊపికి లయగా ఊగిపోతున్న నా శరీరాన్ని స్థిరంగా నేలబెట్టడానికి కాస్త శ్రమే పడాల్సి వచ్చింది. నేను కూర్చునే బెర్త్ కెదురుగా ఒక సూటువాలా కూర్చొని ఉన్నాడు. బంగారు ఫ్రేమున్న కళ్ళద్దాలు పెట్టుకున్న అతను నా వైపు తినేసేలా చూడటం నేను గమనించాను. అమ్మా శారది, ఈ జాతి పక్షులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయే అనుకున్నాను. రైలు ఊపుకి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న నేను సూట్వాలా వైపు తూలి పడిపోబోయి ఎలాగో నిగ్రహించుకున్నాను. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎదురుగా ఉన్న ఒక అరవావిడ ఒళ్ళో వెళ్ళి పడ్డాను.
రెప్పపాటు ఆవిడ నేను పడబోతున్నట్టు గ్రహించిన దానిలా నా బరువు ఆవిడ మీద పడకుండా 2 చేతులతో నా భుజాలు పట్టుకొని గట్టిగా ఆపింది.